ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ కుటుంబాలలో ఉన్న భార్య తన వ్యక్తిగత జీవితంలో తన భర్త విషయమై ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మనము తెలుసుకుందాం. క్రైస్తవ కుటుంబాలలో ఉండే భార్య తన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధముగా జీవించాలి. చెడు స్నేహాల వలన కుటుంబ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. వినయముగా, సహనముగా జీవించాలి. ప్రార్థనలో స్థిరముగా ఉండాలి. ఆత్మీయంగా ఇంకా బలంగా ఎదగడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఆత్మీయ వాతావరణాన్ని సృష్టించగలగాలి. బాధ్యతతో కుటుంబాన్ని నడిపించుకోగలగాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అయితే భర్త విషయంలో భర్తను గౌరవించాలి. భర్తకు లోబడాలి. భర్తకు సహాయకురాలిగా ఉండాలి. భర్తను ప్రేమతో అర్థము చేసుకోవాలి. భర్తను ఇతరులతో పోల్చకూడదు. భర్త తీసుకునే నిర్ణయాలలో సహకారిగా ఉండాలి. భర్త ఆత్మీయ ఎదుగుదలకు తోడుగా ఉండాలి. భర్తతో కలిసి కుటుంబ విషయమై ప్రార్థించగలగాలి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే భర్తను విడిచిపెట్టకూడదు. భర్తకు మానసిక తోడుగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో భర్తను ప్రోత్సహించగలగాలి. బైబిలులో శూన్యమీరాలైన స్త్రీ వ్యక్తిగత జీవితంలో ఆత్మీయంగా జీవించారండి. మంచి జ్ఞానము గల స్త్రీ దేవుని ప్రవక్తకు మంచి అతిథి సత్కార్యాన్ని ఇచ్చారు. అంతేకాకుండా విశ్వాసము గల భార్య అండి. అయితే తన భర్త విషయంలో ఆమె తన భర్తను గౌరవించారు. ఎలీషా ప్రవక్తకు ఒక గది నిర్మించే విషయంలో భర్తను ప్రోత్సహించారు. అంటే దేవుని చిత్తాన్ని చేసే విషయంలో భర్తను ప్రోత్సహించారు. Download ShareChat.